హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. ఈరోజు మనము క్రంచీ బటర్ స్కాచ్ ప్రాలైన్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి వితౌట్ షుగర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇలా ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు నేను మిశ్రీ పౌడర్ వాడుతున్నాను. పౌడర్ చేసింది. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్ అవాయిడ్ చేయడానికి మిశ్రీ పౌడరే వాడతాను. నేను అది హెల్దీ కాబట్టి ఇలా 1 కప్ వేసేసుకుని శుభ్రంగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మెల్ట్ అవనివ్వాలి. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేకపోతే కనుక మాడిపోతుంది. ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మొత్తం మెల్ట్ అయిపోయి క్యారమలైజ్ అవ్వాలి. మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. జాగ్రత్తగా ఇది కలుపుతూ సరే, ఇప్పుడు బాగా కరిగిపోయి క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసిన కాజు వేసుకోవాలి. మీరు ఆల్మండ్ అయినా వేసుకోవచ్చు, కాజు బాగుంటుంది అందుకని కాజు వేస్తున్నాను. ఇలా బాగా కలపాలి, మిక్స్ చేయాలి. ఏ నట్స్ వేయకుండా కూడా మనం ప్లెయిన్గా కూడా ప్రాలైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం బటర్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి ఇందులో. ఇలా బాగా మిక్స్ చేస్తూ బటర్ కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ అవైలబుల్ లేకపోతే కనుక బటర్ స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్రీజర్ ప్లేట్లోకి మనం ఇదంతా వంపేసుకోవాలి. మనం ముందుగానే ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి కానీ వెన్న కానీ రాసేసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఇది ఇమీడియట్గా వంపేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అందుకని ముందుగానే ప్రిపేర్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా ఒక గ్రీజర్ ప్లేట్లోకి వంపేసుకోవాలి. మొత్తం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వంపుకోవాలి. అంతా వంపేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. త్వరగానే ఆరిపోతుంది, చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాకుతోటి జస్ట్ ఒక ఎడ్జ్లో ఇట్లా అన్నామంటే కనుక చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ప్రాలైన్ ఎంత బాగా ప్రిపేర్ అయిందో మంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇదంతా బ్రేక్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసుకుని మనకి అమానందాస రోకలి ఉంటుంది కదా, దానిలో వేసి క్రష్ చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది ప్రాలైన్ మనకి. ఈ ప్రాలైన్ తోటి మనము బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బటర్ స్కాచ్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాసిడ్స్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్న తర్వాత ఇలా కలవని తీసుకుని అందులో వేసి ఇలా క్రష్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాదు, కొంచెం కచ్చా పచ్చాగా కోర్సుగానే, కొంచెం ఎక్కువ కోర్సుగానే క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసుకోవాలి అంతా. సరే, ఇలా క్రష్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదు. పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయంటే మనం కేక్ చేసినా ఐస్ క్రీమ్ చేసినా కూడా అవి సాఫ్ట్గా ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి. అందుకని మరీ పెద్దగా ఉండకుండా క్రష్ చేసుకోవాలి. చాలా పెద్దగా ఉన్నాయి తీసేసుకుని మళ్ళీ క్రష్ చేసుకోవాలి. సరే, కొంచెం పెద్దగా వచ్చాయవన్నీ. ఇప్పుడు ప్రాలైనంతా కూడా మనం ఇలాగే మొత్తం క్రష్ చేసేసుకోవాలి. మొత్తం ఇలాగే క్రష్ చేసేసుకోవాలి.
ఇలా ప్రాలైన్ అంతా కూడా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇది మనం కేక్ కానీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి టైం ఉందంటే కనుక ఇది ఒక ఎయిర్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. లేకపోతే మాయిశ్చర్కి గట్టి పడిపోతుంది, స్టిక్కీగా కూడా అవుతుంది. అందుకని ఈసారి మీరు ఇలా ప్రాలైన్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే ఐస్ క్రీము అండ్ బటర్ స్కాచ్ కేక్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.